ఈ అమ్మాయికి వైధవ్యం తప్పదు శ్రీరామా. ఈ అమ్మాయికి కళత్ర దోషం ఉంది శ్రీరామా. మీరు చెప్తుంది నిజంగానే నిజమా పూజారి గారు? అంత ఖచ్చితంగా నిజము అని చెప్తూ ఉంటే ఇంకా నిజంగానేనా అని అడుగుతావేంటక్క? పూజారి గారు, దీనికి ఏమైనా విరుగుడు ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి. ఎన్ని హోమాలైనా ఎన్ని యాగాలైనా జరిపిద్దాం. అది తర్వాతి విషయం శ్రీరామ. ఈ అమ్మాయిని చేసుకునే అబ్బాయికి సావు ఖాయం. అది 6 నెలల్లోగా. ఇదంతా కావాలని మీరంతా కలిసి ఆడుతున్న డ్రామా. అసలు సూర్య ఏడి, సమంత అయ్యేది ఏరి వెళ్ళొద్దరు. సూర్య వేర్ ఆర్ యు? సూర్య వేర్ ఆర్ యు? చెప్పు చంద్ర. అన్నయ్య, ఇక్కడ చాలా గొడవ జరుగుతుంది అన్నయ్య. ఆ గొడవ తట్టుకోలేక సతమతం అవుతుంటే ఆ డెవిల్ సామాన్య వచ్చి సూర్య ఎక్కడ, శామ్ ఎక్కడని అడుగుతుంది. చాలా గోల చేస్తుంది అన్నయ్య. ఏం చేయాలో, ఆ గొడవని ఎలా ఆపాలో, ఆ సామాన్ ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. నువ్వు వెంటనే ఇక్కడ రా అన్నయ్య. అసలు నువ్వు ఎక్కడున్నావు? రై, ఓ పంచే, నేను వెనకనే ఉన్నానని చెప్పి అందరినీ వెహికల్స్లో ఎక్కించు. ఇంటికి బయలుదేరండి. అది కష్టం అన్నయ్య, నువ్వు వస్తే గానీ. చంద్ర, ఇంకేం మాట్లాడుకు, నేను చెప్పింది చెయ్యి. అలాగే అన్నయ్య. శ్యామ్, దిగు, మెల్లగా దిగు. జాగ్రత్త. I love you, Surya. I love you, Surya. I love you, Surya. మాట్లాడకుండా రాశా. I can't live without you, Surya. I love you, Surya. ముందు లోపలికి పద. Surya. శ్యామ్, ఎందుకు Surya. శ్యామ్, ఏంటిది? ఈ ఏడుపేంటి? ఏమైంది శ్యామ్? అయిపోయింది సూర్య, అంతా అయిపోయింది. శ్యామ్, ముందు పడుకో. నో నో సూర్య, నువ్వేంటి నీ పక్కన రాక్షసి ఏంటి? నిన్ను నీ పక్కన దాన్ని. నో, ఐ కాంట్ ఇమాజిన్ దట్ సూర్య, ఐ కాంట్ ఇమాజిన్ దట్. మీరిద్దరు నీ పక్కన చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది సూర్య, బాధేస్తుంది. ఇంకా చాలా చాలా వస్తుంది. ముందు కూర్చో, కూర్చో, వాటర్ తాగు. ముందు నీళ్లు తాగు. నాకేమొద్దు. ఐ వాంట్ యు ఓన్లీ సూర్య. సరే, ముందు నీళ్లు తాగు.
ప్రశాంతంగా పడుకో. నువ్వే కావాలి. కాసేపు మాట్లాడకుండా పడుకో. మధ్య మధ్యలో దప్పికేస్తే వాటర్ తాగు. I love you, Surya. I love you so much. I love you, Surya. అసలు ఎవరు ఏం చెప్పరండి. సూర్య ఎక్కడ, సమంత ఎక్కడ? ముందు జాతకం గురించి చెప్పండి. ఐ వాంట్ సూర్య. వేర్ ఇస్ హి? వీళ్ళే బేబీ. వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి ఎక్కడికో పంపించేసి ఈ పూజారి చేత డ్రామా చేయిస్తూ వాళ్ళ టాపిక్ రాకుండా డైవర్ట్ చేస్తున్నారు బేబీ. అబద్ధాలు చెప్పింది మీరు, చేసింది మీరు. అయితే వాళ్ళిద్దరు ఏరి? అలా వెళ్ళి వెతుక్కో. మా మీద అరిస్తే ఊరుకునేది లేదు. ఏమనుకుంటున్నావో? అమ్మో అమ్మో, టైంకి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఈ పెళ్లి జరగదు. అసలేంటి ఏంటా మాటలు? వీళ్ళ గొడవలో వీళ్ళుండగానే సందట్లో సడేమియా అన్నట్టు పూజారి చేత ఆస్తిపత్రాలు ఎక్కడున్నాయో చెప్పిచ్చేస్తే ఓ పని అయిపోతుంది. పూజారి గారు, ఏమిటి శ్రీరామా? అది ఇంతకు ముందు అడిగాను కదా, మా వజ్రపాటి వారి ఆస్తిపత్రాలు ఎవరి పేరు మీద ఉన్నాయి, అవి మా అత్త దగ్గర ఉన్నాయా లేదా ఒక్కసారి అంజనం వేసి చెప్తారా? చెవుతా శ్రీరామా. ఏం లేదు, మీరు మాట్లాడుకోండి. మీరు చెప్పండి. మా అత్తగారి దగ్గరే ఉన్నాయి కదా. వజ్రపాటి వారి ఆస్తిపత్రాలు శ్రీరామా. చెప్పండి. ఇంట్లోనే మా అత్తగారి దగ్గరే ఉన్నాయి కదా. విను శ్రీరామా, లేవు. లేకపోవటం ఏంటి? మా అత్త దగ్గరే ఉంటాయి. సరిగ్గా ఆలోచించి బాగా దృష్టి కేంద్రీకరించి చెప్పండి. అవి వజ్రపాటి వారి ఇంట్లోనే లేవు శ్రీరామా. సూర్య ఇంట్లోనే ఉన్నాయి అన్నాడు కదా. అయ్యో, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. పోనీ ఎక్కడున్నాయో చెప్పండి. అవి చెప్పండి. ఆస్తిపత్రాలు శ్రీరామా. చెప్పండి పూజారి గారు. శ్రీరామా. అయ్యో పూజారి గారు, గంగా ఆ నీళ్ళు అందుకో. పూజారి గారు తొందరగా. పూజారి గారు, అయ్యో రామా, ఆస్తిపత్రాల గురించి చెప్పకుండానే. పూజారి గారు శ్రీరామా. చెప్పండి పూజారి గారు, మా ఆస్తిపత్రాలు అక్కడ లేవన్నారు కదా, మరి ఎక్కడున్నాయి చెప్పండి పూజారి గారు. ఆస్తిపత్రాలు ఏమిటి శ్రీరామా? అయ్యో శ్రీరామా. పదండి. అన్న ఇంటికి బయలుదేరమన్నాడు. పదండి. చంద్ర, సూర్య ఏడి? అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. అమ్మా పదండి. శ్రీరామా. పదండి. ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంది. అమ్మా పదండి. పిన్ని పదండి. ఇక పద. అమ్మా పదమ్మా. ఒక్క నిమిషం రా. శ్రీరామా. ఆస్తిపత్రాల గురించి శ్రీరామా. అబ్బా శ్రీరామా. ఏ పూజారి, నీకు అసలు బుద్ధుందా? ట్రస్టీని నేను చెప్పింది చెప్పకుండా నా బేబీ గురించి, నా గురించి బ్యాడ్గా ఏదేదో చెప్తావా? నీ ఉద్యోగం పీకించేస్తాను. ఈ ఉద్యోగం కాకపోతే శ్రీరామా ఇంకో ఉద్యోగం శ్రీరామా, ఇంకో గుడి శ్రీరామా. నాలిక మీద సరస్వతి ఉంది ఇక్కడ. హేయ్, నేను నిన్ను బతకనివ్వను. శ్రీరామా, నువ్వు బతకనిచ్చేదేమిటి శ్రీరామా? గుళ్ళో అర్చకత్వం కాకపోతే అపరకర్మలు చేసుకుని బ్రతికేస్తా శ్రీరామా. అంటే అర్థమైందా శ్రీరామా? 4 తద్దినాలు, 10 శ్రాద్ధ కర్మలు చేసుకు బ్రతికేస్తా శ్రీరామా. హేయ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఏమిటి శ్రీరామా? బెదిరిస్తున్నావా శ్రీరామా? ఇదిగో ఇలా చూడు శ్రీరామా, లక్ష్మి చేతిలో ఉంది కదా అని సరస్వతితో ఆడుకోవాలని అబద్ధాలు చెప్పించాలని చూస్తే మట్టి కొట్టుకుపోతావు. వెళ్ళు శ్రీరామా. నాకు ఆ శ్రీరాముడే ఉన్నాడు శ్రీరామా. శ్రీరామా.
రామ్మా. ఒక్క నిమిషం ఆగ్రా. ఒరే ఒరే చంద్ర, ఒరే చంద్ర, నేను చెప్పేది రామ్మా. వినరా? అరే. ఒక్కసారి పూజారి గారి దగ్గరికి వెళ్ళొస్తా. పూజారి గారి దగ్గరికి వెళ్ళొస్తాను రా. అరే మన ఆస్తుల గురించిరా. అమ్మా ఎక్కమ్మా ప్లీజ్, అవతల అన్నీ తిడతాడు, ఎక్కు. చంద్ర, సూర్య ఎక్కడా? ఆ? సూర్య ఎక్కడా? అన్నయ్య మేమందరం బయలుదేరుతున్నాం, మీరు వచ్చేయండి. హే చంద్ర, అక్కడ ఎవరు లేరు కదా? మంచి వాళ్ళు మంచి వాళ్ళకే కనిపిస్తారు. వాట్ యు మీన్? అన్నయ్య వెనకాలే వస్తాడు, ఎక్క. బేబీ నాకు సివియర్ గా హెడేక్ గా ఉంది. కమ్ లెట్స్ గో టు హోమ్. అది కాదు మో, సూర్య సమంత దేవర్. ఏ చంద్ర ప్లీజ్, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పొచ్చు కదా. ఫ్రెండ్ గురించి నాకు తెలియదు, అన్నయ్య వెనకాలే వస్తాడు. చాలా ఎక్క. అలాంటప్పుడు సూర్యతో నేను కలిసి వస్తాను. కాసేపైన అన్నయ్యని ప్రశాంతంగా ఉండనివ్వా. Surya, I'm sorry, Surya. I love you, Surya. I love you so much. Samanya is not correct for you, Surya. Ba. Surya. I love you, Surya. Mom? How are you, Mom? I'm not okay, Mom. I lost Surya. I want to talk to you, Mom. I need to share a lot. That all are happening here, Mom. Wait, Mom. I'll call you, Mom. I'll call you. Where's my phone? Phone. Where's my phone? Oh my God. Where's my phone? Phone. My phone. You. Oh God. Where's my phone? Tulsi, Mom. Where's my phone? Where is my phone? Where's my phone? Hello, Vajrapati. 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 అదేంటి సామాన్య, శామ్ వదిన ఫోన్ రింగ్ సౌండ్ నీ వ్యాలెట్ లో వినిపిస్తుందేంటి? సిస్టర్ ఫోన్ తీసి దాచావా సామాన్య? చచ్చా, నాకేంటి అవసరం? మరి ఆ రింగ్ టోన్ సౌండ్ ఏంటి? నేను కూడా నా ఫోన్లో అదే రింగ్ టోన్ పెట్టుకున్నా. ఏ పెట్టుకోకూడదా?
నేను కూడా వజ్రపాటి ఇంటి కోడలు అవబోతున్నాను కదా. అలాంటప్పుడు ఫోన్ తీసి మాట్లాడొచ్చు కదా. నా ఫోన్ నా ఇష్టం, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాను. మమ్మీకి హెడేక్ గా ఉందట. పదండి పదండి, ఏ పద. అయ్యో, ఆ పూజారి గారు పత్రాల గురించి చెప్పనే లేదు. అవును రత్నమాల గారు, ఎక్కడున్నాయో ఏంటో. కర్మ కర్మ కర్మ. హే చంద్ర ప్లీజ్, సూర్య సమంత ఏమయ్యారు ఇప్పటికైనా చెప్పొచ్చు కదా. గుళ్ళో 1,00,000 సార్లు అడిగావు, అన్నయ్య వెనక వస్తున్నాడు. ఇంకోసారి అడిగి ఇరిటేట్ చేయకు. నిన్ను. బేబీ కూల్. అది కాదు మామ్, సూర్య వెనకాల వస్తున్నాడు అంటున్నాడు. వెనకాల కార్లో పద్మ వాళ్ళు మాత్రమే ఉన్నారు. బేబీ, సూర్య వస్తున్నాడని చెప్తున్నాడు కదా. బీ కూల్. రే, ఏమయ్యాడో చెప్పరా. ఊరుకోమ్మా నువ్వు. మంచి ఛాన్స్ వచ్చింది. సామాన్య గురించి నీ ఒపీనియన్ ఏంటని సూర్య అన్నిసార్లు అడిగినా, సామాన్య లిల్లీని కిడ్నాప్ చేసిందని, సూర్యతో పెళ్లి జరిగే వరకు లిల్లీ బయటికి రాదని, సూర్యతో పెళ్లి జరగకపోతే లిల్లీని చంపేస్తానని, నన్ను బ్లాక్మెయిల్ చేసిందన్న విషయం సూర్యకి చెప్తే బాగుండేది. చెప్పకుండా తప్పు చేశాను. త్వరగా రారా. కమ్ బేబీ. హే చంద్ర, వెనకొస్తున్నాడు అన్నావు. ఎక్కడ సూర్య? అదిగో అన్నయ్య వచ్చాడు. ఎక్కడెక్కడ అన్నావుగా, వచ్చేసాడు. సూర్య, వేర్ ఆర్ యు? ఏంటా క్వశ్చన్? కళ్ళ ముందే ఉన్నాను కదా. నేను అడుగుతుంది, టెంపుల్లో ప్రదక్షిణాలు చేస్తూ సడన్ గా కనిపించకుండా పోయావు. ఎక్కడికి వెళ్ళావు? అయినా ఒక్కడివే వచ్చావు. సమంత ఏది? తెలియదు. తెలియకపోవడం ఏంటి? తన కోసమేగా టెంపుల్లో నాతో పాటు రౌండ్స్ తిరుగుతున్న వాడివి వెళ్ళిపోయావు. నీతో చెప్పానా శ్యామ్ కోసం వెళ్ళానని? మరి సమంత ఏంటి? నాకేం తెలియదు. గుళ్ళో తిట్టాను కదా. కోపం వచ్చి గుళ్ళోనే ఎక్కడైనా ఉందో, లేకపోతే ఏ ఫ్లైట్ అమెరికా వెళ్ళిపోయిందో. అయినా తన గురించి మనకెందుకు చెప్పు సామాన్య?
ఏంటి? ఓకే లెట్ మీ సీ. రే చంద్ర, అనే ఇప్పుడు వెళ్ళి శామని డిస్టర్బ్ చేస్తుందాం. వెళ్ళి చూడు. ఆగో, ఎక్కడికి? సమంత తన రూమ్ లో ఉందో లేదో చూడాలి. అంతేకాదు నేను తనతో మాట్లాడాలి. ఫ్రెండ్ని డిస్టర్బ్ చేయకు. అంటే తన రూమ్ లో ఉందనిగా. ఆర్గ్యుమెంట్ వద్దు, వెళ్ళు.